వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతికి సంబంధించి ఇన్ జనరల్గా వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కూటమి అనేది మాట్లాడుకుంటాం. కానీ సరికొత్తగా బయటపడుతున్నటువంటి అంశం ఏంటంటే అమరావతికి సంబంధించి వైఎస్ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికే పొసగట్లేదు. ఇద్దరు భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకారం అసలు అమరావతిలో ఎటువంటి విలువ లేదు అనేది వాళ్ళు చెప్తుంటే, భారతిరెడ్డి మాత్రం అమరావతిలో ఎకరానికి ఎంత విలువ ఉందో తెలుసా అంటూ లెక్కలు కూడా చెప్తున్నారు ఆవిడ. సో ఆ లెక్కల వివరాలు ఏంటనేది మనం ఒకసారి చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ మావి గన్ కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. అమరావతి శ్మశానం, అక్కడ పునాదులు వేయాలంటే 27 మీటర్లు తీయాలి, 4 మీటర్లలో నీళ్లు వచ్చేస్తాయని ఇంకో పెద్ద మేధావి ఛానల్లో కూర్చొని చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇలా వాళ్ళ నెరేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు సాక్షి పత్రికలో పాపం మొన్న ఒక కథనం రాశారు. ఏం రాశారంటే, వెలగపూడి ప్యాలెస్లో, అమరావతిలో చంద్రబాబు నిర్మించుకుంటున్నటువంటి నూతన ప్యాలెస్, రాజధాని ప్రాంతంలో సీఎం కోడల నారా బ్రాహ్మణి 25,000 చదరపు గజాలు కొనుగోలు. ఆ ప్లాట్లో 100 కోట్లతో అత్యాధునిక ప్యాలెస్ నిర్మిస్తున్న చంద్రబాబు కుటుంబం. ఆ ప్లాటు దక్షిణం వైపు 3,670 గజాల రెసిడెన్షియల్ స్థలం ఖాళీగా ఉన్నట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో స్పష్టీకరణ. నారా బ్రాహ్మణి ఆ ప్లాట్ను కొనుగోలు చేశాక ఆ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేసిన సిఆర్డీఏ. రెసిడెన్షియల్ స్థలం ఖాళీ ప్రాంతంగా ఉండుంటే అక్కడ మరికొందరు రైతులకి ప్లాట్లు ఇచ్చే అవకాశం. ఆ ప్రాంతంలో మరెవరికి ప్లాట్లు ఇవ్వకూడదనే ఈ ఎత్తుగడ. తద్వారా గజానికి 50,000 చొప్పున సిఆర్డీకి 18.35 కోట్ల మేర నష్టం వచ్చేసింది. 2015 జనవరి 3న జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్లో 163 బీఫామ్లో ఎకరం భూమిని శ్మశానంగా చూపిన సిఆర్డీఏ ఆ భూమిని తనదిగా పేర్కొన్న కంచెర్ల శాంతికిరణ్ బదులుగా 1000 గజాల రెసిడెన్షియల్ స్థలం కేటాయింపు. ఆ 1000 గజాలతో పాటు కంచెర్ల శాంతికిరణ్ కుటుంబం నుంచి నారా బ్రాహ్మణి 25,000 గజాలు 18.75 కోట్లతో కొనుగోలు. అంటే గజం 7,500 చొప్పున. ఈ లెక్కన ధర 3.63 కోట్లే. 3.63 కోట్లే. ప్రధాన రాజధాని ప్రాంతంలో వాస్తవ ధర అంతేనా? ఈ లెక్కన ఎన్ని ఎకరాలు అమ్మితే రాజధానికి తెచ్చిన అప్పు తీరుతుంది అంటున్న మేధావులు. ఇలా అయితే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎలా అవుతుంది అని నిలదీస్తున్న ప్రజా సంఘాలు. ఒకవేళ చంద్రబాబు కోట్ల ఎక్కువ ధర కొనుగోలు చేస్తుంటే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఆదాయ పన్ను కూడా ఎగ్గొట్టినట్టే. ఇది వచ్చినటువంటి కథనం. సరే, దీనికి పాయింట్ టు పాయింట్ మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, నారా బ్రాహ్మణి గారు డిసెంబర్ నెల 2024లో ఎకరం 3.63 కోట్ల లెక్కన భూమి కొన్నారు అన్నది వైఎస్ భారతిరెడ్డి గారి సాక్షి పత్రిక ప్రకారం లెక్క. మరి సిఆర్డీఏకి గజానికి 50,000 రూపాయల నష్టం అని రాశారు. అంటే గజం 50,000. ఇందులోనే రాశారు గజానికి 50,000 చొప్పున 18.35 కోట్ల మేర సిఆర్డీఏకి నష్టం అని రాశారు. ఆ లెక్కన అమరావతిలో ఎకరం ఎంత అయిందండి? అమరావతిలో ఎకరం ఎంత అయింది? 50,000 ఇంటూ 4,840 గజాలు అంటే 24.3 కోట్లు. ఎకరం 24.3 కోట్లు అయింది. ఆల్మోస్ట్ 24 కోట్ల 20 లక్షల రూపాయలు భారతి గారి లెక్కల ప్రకారం. మళ్ళీ 2 ఏళ్లలో 3.63 కోట్ల నుంచి 24.2 కోట్లకు పెరిగిపోయినటువంటి ధరలు. మళ్ళీ అందులోనే కాంట్రాడిక్టరీ. అంటే కనీసం లెక్కలు చూసుకోవాలి కదా. 10,000 ఎకరాలు ఉంది. 10,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు. 2,42,000 కోట్ల ఆస్తులు అమరావతిలో ఉన్నట్టు. సో భవిష్యత్తులో భూములు ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతారు, కానీ 2 ఏళ్ల క్రితం పాత రేటుకి ఎందుకు అమ్ముతారు? మరి భారతి గారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా అవుతుంది అని నిలదీస్తున్న పేటీఎం ప్రజా సంఘాలు ఏవి, వాళ్ళ వివరాలు కొంచెం ఇవ్వగలరా? ఈ సెల్ఫ్ గోల్ని కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రచారం చేస్తున్న పేటీఎం కూలీలకి ప్రగాఢ సానుభూతి. త్వరలో దేవుడు మీకు బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ చాలామంది దీనికి సంబంధించి పెడుతున్నారు. 2,000 ఎకరాలు ఉందా, ఇంకొన్ని ఎకరాలు ఉందా? ఓవరాల్గా ఉన్నటువంటిది ఎకరం 24 కోట్ల 20 లక్షల దాకా ఉంది. అంటే ఇక్కడ 50,000 అని చెప్తూనే సిఆర్డీఏకి 18.35 కోట్ల మేర నష్టం అంటూనే ఆవిడ 3 కోట్ల రూపాయలకే కొంది. అక్కడ 3,63 లక్షలకే కొంది అన్నాయి 2 ఏళ్ల క్రితం 2024లో. 26 వచ్చేసరికి 50,000కి గజానికి 50,000 చొప్పున 24 కోట్ల ఎకరం. అంటే కేవలం 2 సంవత్సరాల్లో 4 కోట్లు అనుకుందామండి. ఎగ్జాంపుల్గా 4 కోట్లు అనుకుందాం. అంటే 6 రెట్లు పెరిగింది. 6 నెలలు 24 కోట్లు అయింది. ఈ లెక్కలన్నీ చూసుకోకుండా ఈవిడేమో ఈ రకంగా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఆయన అనేదేమో మావిగన్ అని అంటారు. అంటే అసలు వీళ్ళిద్దరికే ఇక్కడ పొసగడం లేదా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో మొత్తం 9,000 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఈయనేమో అమరావతి ముంపు ప్రాంతం, ఎడారి, శ్మశానం
ఇవన్నీ వీళ్ళు చెప్తారు. భారతిరెడ్డి గారు సాక్షి దగ్గరకు వచ్చేసరికి ఏమో అబ్బాబే లేదు అక్కడ ఎకరాన్ ఇది గజం 50,000 రూపాయలు వాళ్ళకి నష్టం వచ్చేస్తోంది, అంటే ఎకరం దగ్గరగా 24 కోట్లు ఉందని ఆవిడ. శ్మశానంలో ఎక్కడైనా 24 కోట్లు ఉంటుందా? ముంపు ప్రాంతంలో 24 కోట్లు ఎకరం ఉంటుందా? అది కూడా 2 ఏళ్లలో పెరిగిపోయినటువంటిది. దీనికి లెక్కలు వాళ్లే చెప్పాలి. సో సోషల్ మీడియాలో అవుతున్నటువంటి చర్చ రాజధాని వివాదంలో భారతి వర్సెస్ జగన్, మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పని అంటున్నారు. అంటే భారతిరెడ్డి గారు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా అమరావతికి మద్దతు పలికి అమరావతిలో 24 కోట్ల ఎకరం అయిందని చెప్తున్నట్టేగా. సో జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా తప్పు అని ఆవిడే అంటున్నట్టేగా. అలా ఉంది పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.